హలో హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి నేను జొన్న దోశ అయితే చేస్తున్నానండి. దీనికి కావాల్సింది మినపప్పు. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ అయితే మినపప్పు అయితే తీసుకున్నానండి. ఈ 1 గ్లాసు మినపప్పుకి దీనితోటి 3 గ్లాసెస్ జొన్న పిండిని అయితే తీసుకోవాలి. తీసుకొని ఒక 3 గంటలు మాత్రం నానబెట్టాలండి. 3 గంటలు నానబెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా నేనైతే నానబెట్టుకున్నానండి. దీన్నైతే గ్రైండ్ చేసుకుందాము. నేను జొన్న పిండిని కూడా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇలా మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ని అయితే ఇలా 3 అవర్స్ అంటే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగే వేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, సరేనా. నేనైతే ఇలా మూత అయితే పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇలా నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా అయితే పొంగింది. దీంట్లో మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశనైతే వేసేసుకుందాం. ఇలా క్రిస్పీ అంటే క్రిస్పీగా వస్తాయండి. ఎంతో హెల్దీ కూడా. ఇదే పిండిని మనము ఇడ్లీ లాగా కూడా వేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశ. దీన్ని మనం పల్లి చట్నీలోకి తినొచ్చు, టొమాటో చట్నీ, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో అయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం. మార్నింగ్ కదా, మా బాబు స్కూల్కి వెళ్ళే టైము. నేనైతే జొన్న దోశ అయితే వేశాను. ఈరోజు మీ టిఫిన్ ఏంటో మీ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సూపర్ మమ్మీ.